అయితే ఈ క్వశ్చన్ అక్కడ కూర్చొని అడిగేదానికంటే మీ పక్కన నించుని అడగాలని చెప్పేసి వచ్చాను. ఓకే సార్, అంటే మీకు ఫేస్ టు ఫేస్ చేయలేను, పక్క నుండి మీతో సైడ్ నుంచే మాట్లాడతాను. చెప్పండి. ఓకే, అయితే సార్ నెపోటిజం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్ కొడుకైనా, లేకుంటే ఒక హీరో కొడుకైనా, లేకుంటే మేబీ కమెడియన్ కొడుకు కూడా కమెడియన్ అవ్వాలని కోరుకోవట్లేదు, ప్రతి ఒక్కరు హీరో అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే మన యువత అంటే ఇప్పుడు హీరో అవుదామని వచ్చిన వాళ్ళల్లో చాలా తక్కువ మందికి ఛాన్సెస్ దొరుకుతున్నాయి. అలాంటి ఛాన్సెస్ మీరైతే కల్పిస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మా ద్వారా ఇప్పుడు మీడియా సోదరుల ద్వారా అయితే కొంచెం మందికి తెలుసు, బట్ చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ జీరో కాన్సెప్ట్ అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి ఏ విధంగా అయినా మీరు ఇంకా వేరే విధంగా హెల్ప్ చేయగలరా? అసలు నెపోటిజం అసలు దాని మీద మీ అభిప్రాయం? నెపోటిజం మీద అభిప్రాయం ఒకటి, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి మీ హెల్ప్ ఎలాగ ఉంది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే కంటిన్యూ అవుతుంది. బ్రో ఇంకో 100 కొట్టే, ఇంకో క్వశ్చన్ ఉంది. ఏం కాదు కానీ నెపోటిజం అన్నారు కదా, నెపోటిజం మీద ఏంటంటే మనము ఆ ఇండస్ట్రీని నేను ఇంటూ మార్క్ పెట్టాను. ఫిల్మ్ ఇండస్ట్రీ నెపోటిజం అనే దాని మీద నేను ఇంటూ మార్క్ పెట్టాను. నాకు అది అవసరం లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఏ సినిమా చేస్తారు అనవసరం. నా ప్రపంచాన్ని ఒకటి క్రియేట్ చేశాను, నా ప్రపంచంలో నేను ఉంటాను, ఎక్కడ ఎవరు నేను డిస్టర్బ్ చేయను. నన్ను డిస్టర్బ్ చేశాడు అనుకోండి, వెనకల బాణాలు చాలా వేడిగా వస్తాయి, అది చాలా డేంజరస్. అందువల్ల అందరికీ తెలుసు, నాకు సినిమా ఇండస్ట్రీలో అందరి పరిచయాలు ఉన్నాయి, అందరికీ నా గురించి తెలుసు. నన్ను అంత ఈజీగా పూసుకోరు. మీకు ఇంత జరుగుతున్నా కూడా ఏమైనా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడడం, ఏంటి ఇలా చేస్తున్నా అంటున్నారా? అనలేరు. నేను చేసేది మంచి పని, ఎవరు చేయలేని పని నేను చేస్తున్నా. సో ఎవరు రారు, వస్తే దేనికి వస్తారు తెలుసా? పెద్దవాళ్ళందరూ నాతో బిజినెస్ చేయడానికి వస్తారు. ఆ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ చేస్తారు, మన చిన్న సినిమాలన్నీ వాళ్ళు తీసుకుంటారు, తీసుకునేట్టుగా నేను చేస్తాను. మీరు చూస్తున్నాను అంతే, సినిమాలు చేయండి మీరు అంతే. ఇంకో క్వశ్చన్ నేను తీసుకుంటాను అది కుదరదే. అయితే సరే, మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ పక్కన రాను, లైవ్లో ఉన్నాను. అయితే ఓకే సార్, ఈ రోజుల్లో సండే వస్తే చాలా, అప్పట్లో సండే వస్తే నా చిన్నప్పుడు ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో టికెట్ ప్రైస్ హైలో ఉన్నాయి, ప్రతి ఒక్క సినిమాని హై బడ్జెట్లో తీస్తున్నారు, టికెట్ ప్రైస్లు హైలో ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ కొన్ని రియాలిటీ షోలు, ఆ తర్వాత కొన్ని కామెడీ షోలు ఉన్నాయి కదా, జనాలందరూ ఇంట్లో కూర్చొని అవే చూడడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు. అయితే దీని మీద మీ అభిప్రాయం ఒకటి చెప్పండి. అభిప్రాయం లేదు, అంటే మళ్ళా జనాలను తీసుకురావాలంటే మంచి ప్రాజెక్టులు రావాలి. అంటే ఓన్లీ బాహుబలి తీస్తేనే థియేటర్కి వస్తారంటే రాంగ్ థింగ్. అది కంటెంట్ ఓరియంటెడ్ మంచి కాన్సెప్ట్తో సినిమాలు చేస్తే థియేటర్కి ఇప్పుడు కూడా వస్తారు. సార్ టికెట్ ప్రైస్ హై ఉన్నాయి కదా, దానికే 100 రూపీస్ ఎమ్మెల్యే. అటుపక్క నుంచి నలుపు రావడానికి, నేను పొలిటికల్ రావడానికి రీజన్ ఏంటి? కొన్ని పవర్స్ మన చేతిలో ఉంటే టికెట్ ప్రైస్ 10 రూపాయలు చేద్దాం, ఓకేనా? 10 రూపాయలు గ్లామర్ మీద